ప్రియులైన దేవుని పిల్లలకు లోకరక్షకుడైన యేసయ్య నామములో ప్రత్యేకంగా వందనాలు తెలియపరచుకుంటున్నాను. అందరూ బాగున్నారా? ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు హబక్కూకు గ్రంథము నుండి ఆ 3వ అధ్యాయంలో 2వ వచనం నుండి మనం అంశాన్ని తీసుకోవటం అనేది జరిగింది. ఈ అంశాన్ని మనం తీసుకున్నాము. ఆ రెఫరెన్స్ మరొకసారి చదువుకుందాం. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యము జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అని భక్తుడైన హబక్కూకు ప్రవక్త చేసినటువంటి ప్రార్థనను ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రియమైన వారులారా, కోపం అంటే మనకు తెలుసు. ఎవరైనా తప్పు చేసినప్పుడు, ఎవరైనా చేయకూడనటువంటి పని చేసినప్పుడు వారి ఎదుట మనం చూపించేటటువంటి ఒక ఉద్రేకపూర్వకమైనటువంటి హావభావాలు, దాన్ని ఏమంటారంటే కోపం. అది ఫిజికల్గా మన ఫేస్లో కనపరచవచ్చు, మాటల్లో కూడా కనపరచవచ్చు. అలాగే మరి వాత్సల్యత అంటే ఏమిటి? దీనికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. ఆప్యాయత, అనురాగము, అభిమానము, ఇలాగా. అయితే ఇంకా లోతుగా వెళ్తే వాత్సల్యత అంటే దాన్ని ప్రేమగా కూడా వర్ణించవచ్చు. మరొక పర్యాయ పదం ఏమిటంటే ప్రేమ. ఎవరైనా మనకి ప్రేమతో పిలిచి భోజనం పెట్టినప్పుడు, పలానా ఇంట్లో ఎంతో ఆప్యాయంగా వారు పిలిచారు, చక్కగా భోజనం పెట్టారు అంటాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒక వ్యక్తి నన్ను చాలా ఆప్యాయంగా పిలుస్తున్నాడు, నన్ను చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నాడు, నన్ను చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నాడు అంటే, ఏ వ్యక్తి అయితే మన పట్ల ఎక్కువ ప్రేమను కనపరిచి మనం వెళ్ళినప్పుడు మనం చక్కగా స్వాగతిస్తున్నాడో ఆ వ్యక్తి మన పట్ల ఒక రకమైన వాత్సల్యతను కనపరిచినట్లు. ఇంకా దీనిలో ఉన్నటువంటి మరొక అర్థం ఏమిటంటే, పెద్దవారికి చిన్నవారిపై ఉండే ప్రేమ వాత్సల్యత అన్నారు. ఏంటి? పెద్దవారికి చిన్నవారి పట్ల ఉండేటటువంటి ప్రేమను వాత్సల్యత అన్నారు. ఈరోజు మన మధ్య మన సృష్టించినటువంటి ఒక పెద్ద దేవునికి చిన్నవారమైనటువంటి మన పట్ల చూపించేటటువంటి ఆ ప్రేమ వాత్సల్యత. ఆయన పెద్దోడు, పెద్ద దేవుడు, అవునా కదా? మహాకాశములు పట్టజాలనంత. ఏమండి? ఆకాశమును జాన్తో కొలుస్తాడంట. ఏమండి? పురుషుడితో నీటిని పట్టుకుంటాడంట కదండి. అంటే ఇంత గొప్ప దేవుడు ఆకాశాన్ని సింహాసనం చేసుకున్నాడంట, భూమిని పాదపీఠంగా పెట్టుకున్నాడట. ఈయన పెద్ద దేవుడు కనుక మన పట్ల ఆయన వాత్సల్యత చూపిస్తున్నాడు. ఎలా చూపిస్తున్నాడంటే, కోపిస్తూనే వాత్సల్యం చూపుతూ ఉన్నాడు. మనం కూడా మన బిడ్డల పట్ల కొన్నిసార్లు కోపడతాము, వాత్సల్యత చూపిస్తాం కదండి. కోపడిన తర్వాత ఆ కోపానికంటే ఎన్నో రెట్లు వాత్సల్యత చూపిస్తాం కదండి. పిల్లలను కొడతాం కొన్నిసార్లు, కొట్టిన తర్వాత ఎంతగానో ప్రేమిస్తాం. ఎక్కడెక్కడ కొట్టామో అక్కడ నిమురుతూ ముద్దు పెట్టుకుంటూ, నా చక్కని తల్లిని, నా బంగారు తల్లిని అనవసరంగా కొట్టాను అని మనం పిల్లల మీద మనకు ఉన్నటువంటి ప్రేమను మనం వ్యక్తపరుస్తాం. అందుకనే దేవుడు కూడా కొన్నిసార్లు దండిస్తూ ఉంటాడు మనల్ని. కొన్నిసార్లు మనల్ని కొడతాడు దేవుడు. ఏమండి? ఎలా కొడతాడు? ఆయన ఏమన్నా ఒక వ్యక్తి రూపంలో వచ్చి కొడతాడంటే, వ్యక్తి రూపంలో వచ్చి కొట్టడం కాదు, ఆయన వాక్యమే కదండి మనల్ని దండించేటటువంటిది. వాక్యమునకు శిక్షించే అధికారం ఉంది. వాక్యం ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు, హృదయం యొక్క తలంపులను కదండి, ఆలోచనలను శోధించేటటువంటి శక్తి కలిగినటువంటిది దేవుని యొక్క వాక్యము. కనుక ప్రియులారా, దేవుడు ఎప్పుడూ వాక్యంతోనే మాట్లాడతాడు, దర్శనాలతో మాట్లాడతాడు, స్వప్నాలతో మాట్లాడతాడు.
ఏ విధంగానైనా మాట్లాడవచ్చు. కొన్నిసార్లు ఆయన డైరెక్ట్గా ఆయన వాక్కును మన యొద్దకు పంపొచ్చు. ప్రియులారా, ఇలాంటివి బైబిల్ చరిత్రలో అనేక పర్యాయాలు జరగటం అనేది మనం చూస్తాం. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఈ హబక్కూకు ప్రవక్త 3వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యాలు నూతనపరచయ్యా. సంవత్సరాలు జరుగుచుండగా ఏ కార్యాలైతే మీరు నూతన పరుస్తున్నారో అవి మాకు కాస్త తెలియచేయ్యా అంటూ కదండి. ప్రతి సంవత్సరం ఏదో విధంగా మీ ఎడల మేము తప్పిదం చేసి ఉంటాము కనుక మీ కోపాన్ని తెప్పించుంటాం. కోపిస్తూనే వాత్సల్యాన్ని చూపించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. అనుమానం లేదు, ఈ పుస్తకాన్ని వ్రాసింది హబక్కూకు గ్రంథకర్త మాత్రమే. ఈయన వృత్తి ఏమిటంటే, ఈయన ప్రవక్త, ప్రీచర్, బోధించేవాడు. దేవుని దగ్గర నుంచి ఒక సందేశం వచ్చిన తర్వాత దాన్ని ప్రజల యొద్దకు తీసుకుని వచ్చేటటువంటి వాడు ఈ వ్యక్తి. ఇతడు ఈ ప్రార్థనను వాయిద్యములతో పాడదగినదిగా దీన్ని చక్కగా పాడి ప్రధాన గాయకునికి దాన్ని పంపటం అనేది మనం చూస్తాం. 3వ అధ్యాయం ప్రారంభ వచనంలో ప్రవక్త హబక్కూకు చేసిన ప్రార్థన అని ఆ బ్రాకెట్లో వాయిద్యములతో పాడదగినది అని మనం అక్కడ చదువుతాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కనుక ఈ ప్రవక్త యెరూషలేము దేవాలయ పరిచర్యలో పొత్తు కలిగినటువంటి వాడని చరిత్ర చెబుతా ఉంది. అంతేకాదు ఇతనికి విశ్వాస ప్రవక్త అనే ఒక పేరు ఉంది. ఇతనికి చాలా పేర్లు ఉన్నాయి. ఒకటి విశ్వాస ప్రవక్త అనేటువంటి పేరు ఆయనకున్నది. రెండవదిగా ఈ 3 అధ్యాయాల్లో ఆయన కొన్ని ప్రశ్నలు సంధిస్తాడు. దేవుని దగ్గర దేవుని అడుగుతాడు. ఏమంటాడంటే, ఎంతకాలము దుర్మార్గత సహింపబడును అని ఒక్కొక్క దానిలో ఈ విషయాలు మనం చూస్తాం. ఎందుకంటే దుర్మార్గత ఎంతకాలం సహించబడుతుందో ఒకసారి చెప్పయ్యా అని. రెండవదిగా ఎందుచేత దుష్టులు అభివృద్ధి నొందవలెను అనేది రెండవ ప్రశ్న. మూడో ప్రశ్న ఏంటంటే ఇశ్రాయేలీలు చెడ్డవారే, మరి అంతకంటే ఎక్కువ చెడ్డవారి చేత ఇశ్రాయేలీలు జయించబడుతున్నారు. కారణం ఏమిటి? మేము తప్పు చేసాం, మా మీద కోపం చూపించు, మేము చెడ్డవారమే, కానీ మేము దాసులం అవుతుంది మాకంటే చెడ్డవారు కదా, మరి ఎందుకు ఇలా జరుగుతుంది అని రీజనబుల్గా దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన గోపురం ఎక్కి ప్రార్థన చేసేవాడంట. ఎలా ప్రార్థన చేశాడు? ప్రశ్నలతో ప్రార్థన చేశాడంట. ఆ ప్రశ్న గోపురం ఎక్కి ప్రశ్నిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడంట. కొన్నిసార్లు మనం కూడా దేవుని సన్నిధిలో దేవుణ్ణి కొన్నిసార్లు అడగాలి. దేవుని మనం అడగాలి. అడిగి ఆయన దగ్గర నుంచి జవాబు మనం పొందుకోవాలి. అన్నమో ప్రార్థన చేసి ఉండొచ్చు, నేను భక్తిపరురాలుగా ఉంటున్నాను, నా సవితి పెన్నిన్న ఏమాత్రము భయభక్తి లేనటువంటి స్త్రీ, ఆమెకు గర్భం ఫలించింది, నాకెందుకు ఫలించలేదు? ఏమో తెలియదు. ఆమె యొక్క అంతరంగం ఎలాగా దేవునితో మాట్లాడుతుందో కేవలము పెదవులు కదిలిస్తుంది, కానీ ఆమె వాయిస్ అనేది వినపడట్లేదు. ఏదేమైనా ఒకటి మాత్రం దేవుణ్ణి అడిగింది, నాకు మగబిడ్డ నీవు, నేను నీకు ఇస్తా, ఇది తీర్మానం, నాకివ్వు, నేను నీకు ఇస్తా. ఏదైతే దేవుణ్ణి అడిగిందో దేవుని దగ్గరికి పోయి నాకు గర్భఫలం అని ప్రశ్నించింది, మగ సంతానం అని ప్రశ్నించింది. వెంటనే దాన్ని పొందుకుంది. పొందుకున్న తర్వాత దేవునికి ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానం ఆమె నెరవేర్చింది. కుమారుణ్ణి దేవునికి ఇచ్చుడు ద్వారా. దేవునికి స్తోత్రము. ప్రియమైన వారలారా, మొదటి అధ్యాయములో కనిపెట్టు చూడు, సారాంశం ఏంటంటే కనిపెట్టు చూడు, ప్రార్థనలో కనిపెట్టు చూడు. రెండవ అధ్యాయం సారాంశం ఏంటంటే నిలబడి చూడు. నిలబడి చూడు, ప్రార్థించి కనిపెట్టు, తర్వాత నిలబడి కూడా దేవుని కార్యములు చూడండి. మీరు ఊరగా నిలబడండి, దేవుడు ఏం చేయబోతున్నాడో ఎందుకు సణుగుతారు, ఎందుకు గొనుగుతారు? దేవుడు ఈరోజు మన పట్ల చేయబోతున్నటువంటి రక్షణ కార్యం, చాలా అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. మీరు ఊరికే నిలబడి చూడండి అన్నాడు. తన చేతిలో ఉన్న కర్రను అలాగ సముద్రం మీద అలా అన్నాడు. అద్భుతం జరిగింది. స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, 3వ అధ్యాయంలో మనం వచ్చేటప్పటికి మోకరించి చూడు, మోకరించి చూడు.
3 ప్రశ్నలు. ఒకటేంటి? కనిపెట్టు చూడు, నిలబడి చూడు, మోకరించి చూడు. ఈ 3 రీతులుగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఏదైతే మనం ప్రార్థన చేసామో దానిని పొందుకొనుట కొరకు మనము కనిపెట్టవలనని ఈ పుస్తకంలో ఉన్నటువంటి సారాంశం. హబక్కుకు అనేటువంటి ప్రవక్త గొప్ప సంస్కరణ పితామహుడు అన్నారు. ఈయన్ని ఏంటి? సంస్కరణ పితామహుడు. ఎందుకన్నారంటే నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునేటువంటి మాటను ఈ గ్రంథములో అతడు రాస్తాడు. మొదటి అధ్యాయంలో 4వ వచనంలో ఆ మాట ఉంటుంది, చదవాల్సిన అవసరం లేదు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును అంటాడు కదండి. ఈయన ఎంత సంస్కర్త అంటే ఈయన చేసినటువంటి ప్రార్థన భక్తుడైనటువంటి పౌలు గారిని ఎంతో ఆకర్షించిందండి, ఎంతో ఆకర్షించింది. అందుకనే భక్తుడైన పౌలు కూడా రోమా సంఘానికి తెలియజేస్తూ ఈ పదాన్ని వాడాడు. జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. ఈయన ఎంత సంస్కర్త అంటే, ఒకటి, నీతిమంతుడు మాత్రం విశ్వాసం మూలంగా జీవిస్తాడయ్యా. ఎందుకంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో దేవుని పాద సన్నిధికి వెళ్ళి చేస్తున్నటువంటి ప్రార్థన ఇది. ఒకవైపు ఇశ్రాయేలీయుల మీద దేవుని యొక్క కోపం రగులుకుంటుంది. ఇశ్రాయేలీయులు చెరబట్టబడుతూ ఉన్నారు. పదే పదే దేవుని యొక్క శిక్షకు వారు పాత్రలు అవుతున్నారు. అయినా వారు వాత్సల్యత పొందుతూనే ఉన్నారు. ఎంత గుండెలాంటి మాట అంటే, నీతిమంతుడైనటువంటి వ్యక్తి విశ్వాసం ద్వారా బ్రతుకుతాడంట. అంటే విశ్వాసానికి ఉన్నటువంటి మహాశక్తి ఏమిటాయంటే నిన్ను బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, కనుక ఈయన రాసినటువంటి మాట పౌలు గారిని ఆకర్షించి పౌలు గారు పత్రికల్లో దాన్ని రాయటం అనేది జరిగింది. ఆ తర్వాత గలతీ పత్రిక ఆ తర్వాత ఇదే మాట మార్టిన్ లూథర్ని ఆకర్షించింది. మార్టిన్ లూథర్ పోపు దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుని యొక్క స్వరం, మెల్లని స్వరం అతను వినబడుతుంది. మార్టిన్ లూథర్ నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడయ్యా, విశ్వాసమూలంగా బ్రతుకుతాడయ్యా అంటే అప్పుడు అతనిలో ఒక ఉద్యమం వచ్చింది. ఒక చెడు కార్యక్రమాల మీద, ఒక చెడు కాన్సెప్ట్ మీద ఒక అద్భుతమైన తిరుగుబాటు చేయగలిగాడు. ఆయన కూడా సంఘ సంస్కర్తే. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అందుకని ఈ హబక్కుకు ప్రవక్తని సంస్కరణకు తాత అని పిలుస్తారు. ఏమంటారు? సంస్కరణకు తాత అని పిలుస్తారు. ఈరోజు మన అంశంలో ఈయన వాడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి పదం ఏమిటయ్యా అంటే, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము, సంవత్సరము జరుగుచుండగా దానిని తెలియచేయి, కోపించుచునే వాత్సల్యము జ్ఞాపకము తెచ్చుకో. ఈ ప్రార్థనలు చేయండి దేవుని సన్నిధిలో. ఇలాగా ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కోపం మన మీద రగులుకోలేదా? ఎప్పుడు దేవుని కోపానికి మనం గురి కాలేదా? ప్రతిరోజు దేవుని యొక్క కోపానికి మనం గురవుతూనే ఉన్నాం, అవునా కాదా? చూపు ద్వారానో, తలంపు ద్వారానో, చేయకూడనటువంటి చెడ్డ క్రియ ద్వారానో దేవుని యొక్క కోపానికి మనం లోనవుతూనే ఉన్నాం. అట్ ద సేమ్ టైం కనికరింపబడుతూ ఉన్నాం. ఆయన వాత్సల్యత కోపిస్తున్నాడు కానీ వాత్సల్యత చూపిస్తున్నాడు. నీకేమి కావాలో వాటన్నిటినీ దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. కనుక కోపించుచునే వాత్సల్యము చూపించు దేవుడు. ఈరోజు అంశం ఏంటి? కోపించుచునే వాత్సల్యము చూపించు దేవుడు. వాత్సల్యత అనేది దైవ లక్షణం. కోపం అనేది దైవ లక్షణం కాదా అంటే దైవ లక్షణమే. ఎందుకంటే చెడుని ఆయన సహించలేడు. చెడు మీద ఆయన ఇప్పుడు ఏమంటే పాపి అంటే ఇష్టం కానీ పాపం అంటే ఇష్టం లేదు. దేవుడు ఎందుకు కోపడతాడు? ఎప్పుడు కోపపడ్డ దేవుడు. ఎప్పుడైతే మనం చేయకూడదు చేస్తామో అప్పుడు దేవుడు కోపడతాడు. కనుక ఆయన లక్షణం ప్రేమ, వాత్సల్యత, కనికరము ఇలాంటిది. కానీ ఆయన కోపించాడంటే తప్పనిసరిగా రీజన్ ఉంటుంది. దానికి కారణం మనమే. ఆయన స్వతహాగా కోపించేటటువంటి వాడు కాడు. మనం ఎంతగానో విసిగిస్తే, మనం ఎంతగానో ఆయన హృదయాన్ని గాయపరిస్తే
కదా. మనము చూడలేనంత దేవుని సన్నిధికి వస్తూ కూడా, దేవుని యొక్క వాక్యం వింటూ కూడా, దేవుని పిల్లలుగా లోకం చేత పిలువబడుతూ కూడా ఆయాసకరమైనటువంటి కార్యకలాపాలు మనం చూస్తూ ఉంటే ఆయన ఎంత హర్ట్ అవుతాడో ఒకసారి ఆలోచన. ప్రియమైనటువంటి దేవుని వల్ల కొడుకులపై 103వ సంకీర్తన 13వ వచనంలో ఆ మాట రాయబడుతుందంట. ఎంత చక్కని వర్ణన అంటే, ఏమండి, దావీదు మహారాజు ఏమంటున్నాడు, కొడుకులపై తండ్రి జాలి పడినప్పుడు. ఎప్పుడు జాలి వచ్చింది? కోపడిన తర్వాత జాలి వచ్చింది. ఎప్పుడు పిల్లల మీద జాలి పడతాం? కొన్నిసార్లు కోపించిన తర్వాత. కనుక ఒక కన్న తండ్రికి, శరీరానుసారంగా కన్న తండ్రికి తన బిడ్డల పట్ల ఇలాంటి ప్రేమ వాత్సల్యత ఉంటే, సర్వశక్తి గల దేవుడు, సృష్టికర్తని దేవుడు, మనల్ని అద్భుతంగా నిర్మించుకుని సృజించినటువంటి ఆ మహాదేవునికి మన మీద ఎంత వాత్సల్యత ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఎన్ని పర్యాయాలు నీ మీద కోపడ్డాడో, ఎన్నిసార్లు నిన్ను క్షమించి నీ మీద వాత్సల్యత చూపించాడో లెక్క పెట్టుకో. అవి లెక్కకి మించినవి నీకు కనబడుతుంది. నువ్వు లెక్క పెట్టలేవు కూడా. అంతే, నువ్వు లెక్క పెట్టలేవు. నీ ఊహకు, ఆలోచనలకు అంత దొరకనంతగా ఆయన నిన్ను క్షమించాడు. అన్నిసార్లు నీ పట్ల వాత్సల్యత ఆయన చూపించాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, 30వ సంకీర్తన 5వ వచనంలో, 30వ సంకీర్తన 5వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలంలో ఏడ్పు వచ్చి రాత్రి ఎండినను. ఆహా ఆహా, ఎలాంటి మాట ఇది! ఆయన కోపం నిమిషం మాత్రమేనంట, ఆయన దయ నువ్వు బ్రతికినంత కాలం అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఆయన కోపం ఎంత? ఆ నిమిషం కూడా తట్టుకోలేవు నువ్వు కదండి. ఒక్క నిమిషంలో సొదొమను అంతే, ఒక్క నిమిషంలో అంతే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ నిమిషాన్ని కూడా మానవుడు తాళాడాడు అంతే. కనుక ఆయన కోపం నిమిషం మాత్రమేనంట, ఆయన దయ ఆయుష్కాలం. అనగా నువ్వు బ్రతుకు దినాలన్నీ ఆయన దయ. నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నావో అన్ని సంవత్సరాలు ఆయన దయ. అందుకని 65వ సంకీర్తనలో ఏమన్నాడు? 65వ సంకీర్తన 11వ వచనంలో, సంవత్సరమును ఏంటంట? సంవత్సరమును. అక్కడ తొలకరి వర్షం పడిన తర్వాత ప్రకృతికి వచ్చేటటువంటి శోభను బట్టి ప్రతి సంవత్సరం ప్రకృతికి దేవుడు అధికమైన శోభను కలుగ చేస్తున్నాడు. ప్రతి సంవత్సరము ప్రకృతి ఎంతగానో కదండి చక్కగా అలంకరింపబడుతుంది, పచ్చదనంతో అలంకరింపబడుతుంది. సమృద్ధికరమైనటువంటి వర్షము, సమృద్ధికరమైనటువంటి ఫలభరితమైనటువంటి అనుభవాలు భూమికి కలుగుతున్నాయి. అదేమిటంటే దేవుని దయ. అట్ ద సేమ్ టైం ప్రతి సంవత్సరము నువ్వు గర్భంలో పుట్టినది మొదలుకొని, గర్భం నుండి బయటకు తీసినది మొదలుకొని ప్రతి సంవత్సరం నీ ఆయుష్కాలను పొడిగిస్తూ నీ ఆయుష్కాలం అంతా కాపాడుతున్నాడే కదండి, అది దేవుని దయ. ఆయన దయ ఆయుష్కాలం అని కింద ఒక మాట పడతాడు. సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండినా, సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండినా తెల్లారికి ఏం చేస్తాడంట? అంతే, అప్పుడే ఏడ్పు, అప్పుడే సంతోషం.